హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వర్క్ చేసిన హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ బార్డర్ వచ్చి బార్డర్ పైన వర్క్ అనేది వచ్చింది. ఫస్ట్ మనకి వర్క్ అనేది ఎక్కడ వరకు ఉందో చూసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని ఉంటాం కాబట్టి ఆది బ్లౌజ్కి తగ్గట్టు లైనింగ్ అనేది ఆ వర్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్, దానికన్నా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఒక మార్కింగ్ చేసుకొని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని నీట్గా రఫ్ చేసుకోవాలి. లైనింగ్ని కూడా మిడిల్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని టక్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఈ రెండు టక్స్లు సమానంగా వచ్చేలాగా పెట్టుకొని ఇలా కింది వైపున అంటే మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పై కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మళ్ళీ ఇచ్చి మెయిన్ పీస్ రైట్ సైడ్ కింది వైపు హ్యాండ్కి పై కుట్టు అనేది వేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి వర్క్ వచ్చింది. ఇక్కడైతే మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి ఇలా శారీ నుంచి స్ట్రైట్ క్లాత్ అయితే తీసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ముందుగా కుట్టుకున్న హ్యాండ్ రైట్ సైడ్ అనేది కింది వైపుకి వచ్చేలాగా పెట్టుకొని పైపింగ్ క్లాత్ అనేది హ్యాండ్ కింది వైపు పెట్టాలి. మనము హ్యాండ్ రివర్స్ చేసుకున్నప్పుడు పై కుట్టు అనేది వేసుకుంటాం కదా, ఆ పై కుట్టు పైనే కుట్టు పడేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు పైపింగ్ క్లాత్ అనేది మన మెయిన్ పీస్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకొని పైపింగ్ అనేది మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మనం కుట్టు అనేది ఎంత ఎడ్జ్ని వేసుకుంటే పైపింగ్ అనేది అంత సన్నగా వస్తుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ పై వైపుకి రాకుండా డబుల్ స్టిచ్ వేసుకుంటే పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, పై వైపున వర్క్ ఉంది, కింద వైపున పైపింగ్ ఉంది. అయినా కానీ మనకి దూరం నుంచి చూస్తే కింద వైపు కూడా వర్క్ బార్డర్ లాగానే అనిపిస్తుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.